ఏమిటి ఇలా వచ్చారు? మీకోసం కాదండి, పురుషోత్తమరావు గారు చిన్న అబ్బాయి రవిరాజు కోసం వచ్చాను. రవిరాజు కోసమా? ఏమిటి విశేషం? ఏముందండి, ఇది వరకు మీతో పని పడ్డట్టే ఇప్పుడు ఆయనతో పని పడింది. మా ఇన్స్పెక్టర్ గారు తమ్ముడు ఎవరో నలుగురితో కలిసి ఓ అమ్మాయి నలపడుతుంటే పెద్ద హీరోలో వచ్చి వాళ్ళకి కొట్టాడంట. మీరు ఎన్నైనా చెప్పండి, మా రవిబాబు నడు రోడ్లో దెబ్బలాడే గూండా అనుకున్నారా, రౌడీ అనుకున్నారా? మీరు ఎంత పోలీసులైనా కాస్త వెనక ముందు తెలుసు మాట్లాడాలండి. ఏమైంది? ఏదో పోలీసు గొడవ రవిబాబు మీద. ఏమైనా కానిస్టేబుల్ గారు, మా రవిబాబు ఇంటి పరువు ప్రతిష్టలను వీధిలోకి విసిరేస్తే వాడు కాదు అని తెలియక మీరు అరెస్ట్ చేయడానికి వచ్చారు. ఎందుకు? అరెస్టు లేదు గిరెస్టు లేదు చెల్లెమ్మా. ఏదో ఆడపిల్ల విషయంలో నలుగురు కుణాలు కొట్టవలసి వచ్చి మా రవిబాబు కొట్టాట. అందులో ఎస్ఐ గారు తమ్ముడు కూడా ఉన్నాట. అందుకని కానిస్టేబుల్ నువ్వు వెళ్లి ఆ రవిబాబుని తీసుకొచ్చి స్టేషన్ లో మూసి ఆర్డర్ వేశారట. కానిస్టేబుల్ గారు, మీరు పొరపాటు ఉంటారు. మా తమ్ముడు ఇప్పుడు అలా చేయలేదు. అదే నేను మొత్తుకుంటున్నాను. అసలు ఈ గొడవ ఎప్పుడు జరిగింది, ఎక్కడ జరిగింది? అబ్బా, మీరు మరీ చాదత్వం బావగారు. అసలు ఆ గొడవ జరిగినప్పుడు మన రవిబాబు ఉంటేగా. మనకు తెలియదా రవిబాబు డిప్పు లాంటి మనిషి, మొక్కటం లేని మహారాజని? అడిగో మాటలోనే వచ్చాడు. ఈ బట్టలు వరకమది చూస్తే ఎక్కడ యుద్ధం చేసి వచ్చినట్లేదు. సార్, మీరు కొట్టే 5 అబ్బాయిలో ఎస్ఐ గారు తమ్ముడు గారు కూడా ఉన్నారు. మా ఎస్ఐ గారు మమ్మల్ని అర్జెంట్గా తీసుకురామన్నారు. ఆల్ రైట్ కానిస్టేబుల్ గారు, పదండి. అంటే నువ్వు రౌడీలను కొట్టిన మాట నిజమేనన్నమాట? అవును నాన్నగారు. ఒక అమాయకురాలని కొందరు రౌడీలు గొడవ చేస్తుంటే ఎవరో అమ్మాయి కోసం నువ్వెందుకు వాళ్ళతో గొడవ పడ్డావు? ఇప్పుడు ఈ పోలీసులను తీసుకెళ్లి ఏం చేస్తారో ఏమిటో. నేను తప్పు చేయనప్పుడు నేను ఎవరికి భయపడక్కర్లేదమ్మా. తప్పు చేయలేదంటారేటండి? మీరు మా ఎస్ఐ గారు తమ్ముడు కొట్టలేదు. అబ్బా సర్లేండి, ఎన్నిసార్లు అంటారు? తప్పు చేశాం, ఒప్పుకున్నాం కదా. బావగారు, ఇంతవరకు మన రవిబాబు ఏ తప్పు చేయలేదని అనుకున్నాం. కానీ ఏదో విధివశాత్తు ఉడుకు రక్తం కుర్రతనం వల్ల తప్పు చేశాడు. అయితే మాత్రం కేసును ఏదో విధంగా మాఫీ చేసుకోవాలి. కానీ చూస్తూ చూస్తూ ఆ అబ్బాయి పోలీసులకు అప్పగించారు. మావయ్య గారు, మీ జాలి సానుభూతి నాకేం అక్కర్లేదు. నాన్నగారు, నేను చేసింది నేరం కాదన్న నమ్మకం నాకుంది. పదండి. ఏమండి, వాడు వెళ్ళిపోతున్నాడండి. ఏదో ఒక ఉపాయం ఆలోచించండి. వాడి మీద కేసు లేకుండా చేయండి. అన్న, నీకు ఎస్పీ గారు బాగా తెలుసు కదా, ఒకసారి ఆయన ఫోన్ చేస్తే. వాడు ఏ నేరమో చేయలేదని ఆత్మవిశ్వాసంతో వెళ్తున్నాడు. మమకారాన్ని చంపుకోలేక సిఫార్సులు చేస్తే వాడి ఆత్మవిశ్వాసాన్ని కించపరిచినట్టు. ఈ ఏరియాలో లా అండ్ ఆర్డర్ ని మెయింటైన్ చేయడానికి స్పెషల్ గా పోస్టింగ్ అయ్యాను ఇక్కడ. చట్టాన్ని నీ చేతిలోకి తీసుకునే 5గురిని ఎందుకు కొట్టావని ప్రశ్నిస్తున్నాను. కమాన్, ఓపెన్ యువర్ టంగ్. ఓ అమ్మాయిని ఈ రౌడీలు రోడ్డు మీద అల్లరి చేసి అవమానిస్తుంటే స్పేర్ చేయలేకపోయాను. వీళ్ళల్లో ఒకరు నా సొంత తమ్ముడు అన్న సంగతి తెలుసా నీకు? ఐమ్ సారీ, నాకు ఆ విషయం తెలీదు. తెలుసుంటే అంత దారుణంగా కొట్టుండేవాడివి కదా. ఇలా కొట్టుండేవాడిని కాదు. ఇక ఎప్పుడు ఏ అమ్మాయిని అల్లరి చేయకుండా కాళ్ళు చేతులు విరగ్గొట్టి మూల కూర్చోబెట్టి ఉండేవాడిని. సమయానికి నేను కళ చేసుకోకపోతే ఆ అమ్మాయి జీవితం నాశనం అయ్యి ఉండేది. ఇదే మీ దృష్టిలో చట్టాన్ని చేతిలోకి తీసుకోవడమే అయితే మీ ఇష్టం. మీ రూల్స్ ఎలా ఉండాలో చేసుకోండి. ఒకసారి నీ చెయ్యిలయ్యి. దేనికి? నో క్వశ్చన్, చెయ్యిమ్మన్నానంతే. చూసావా మై డియర్ స్కౌండ్రల్ బ్రదర్, ఓ రోజు నడి రోడ్డు మీద నువ్వు ఒక అమ్మాయిని అల్లరి పెడుతుండగా వాడి కంటి కనిపించకుండా కాసేపు నువ్వు ఆ పక్కన దాకోమ్మా. ఇదో పిల్లొద్దని చూసారా? ఇన్స్పెక్టర్ అన్న భయం కూడా లేకుండా ఆ పిల్ల గురించి డైరెక్ట్ గా నన్నే అడుగుతావా ఇడియట్? భయపడటం ఎందుకన్నయ్య? నువ్వెలాగో నాకు పెళ్లి సంబంధాలు చూస్తున్నావు కదా, నీకు శ్రమ లేకుండా ఆ పిల్లలు నేనే చూసుకుంటున్నాను. అంటే ఇవో రకమైన పెళ్లి చూపులా? అవును మరి, నువ్వు చూసిన పిల్లనైతే 4 గోళ్ల మధ్య చూడాలి. పాత చింతకాయ పచ్చడి. దట్స్ వాట్ హ్యాండ్. అదే నేను పబ్లిక్ గా డే లైట్ లో నడి రోడ్ లో చూసుకుంటున్నాను. దిస్ ఈజ్ మోడర్న్ టైం. పెళ్లి చూపులనేవి నడి రోడ్డు మీద జరగాలన్నావు కదరా. ఆఫ్టర్ ఆల్ పెళ్లి చూపులేం కర్మ. అదే నడి రోడ్డులో ఏకంగా పెళ్లే చెయ్యొచ్చని నిరూపించాడు తను. నీకు బాగా పడితే పూర్తి చేసి పోలీసు వాళ్ళ తమ్ముళ్ళే ఇలాంటి వెధవ పనులు చేస్తుంటే దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉండకేమవుతుంది. రే, నీకు సిగ్గు అభిమానం ఉంటే మర్యాదగా తనకి క్షమాపణ చెప్పు.
నువ్వెందుకు చెప్తావురా? ఇన్స్పెక్టర్ తమ్ముడు కదా, బుద్ధి జ్ఞానం లేకపోయినా డాపు టర్పం దండిగా ఉంటాయి. కానిస్టేబుల్ ఎక్క అబ్బాయి గారిని జీపులో ఎక్కించి ఇంటి దగ్గర దింపో. రండి అబ్బాయి గారు. వీళ్ళి కాదు, ఈ అబ్బాయి గారిని. ఆ రాస్కల్ సంగతి నేను చూసుకుంటాను. క్విక్ పదండి సార్. థ్యాంక్ యూ సార్. నానా నానా తమ్ముడు వస్తున్నా నాన్న. తంతే తంతే ఏంటండి? నాన్న రవిచ్చాడు. అంతయా వస్తాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. వచ్చేసాడే. మరి ఏదో పెద్ద పోలీస్ కేసు అన్నా? మనం వెళ్ళి చూడకపోతే ఏడ్చిపోతున్నాం అనుకుంటారు గాని నే రాను, నువ్వు వెళ్ళు. ఇంటి పేరు అనురాగం, ముద్దు పేరు మమకారం. ఇంటి పేరు అనురాగం, ముద్దు పేరు మమకారం. ముక్కోటి దేవతలు వెలసిన దేవాలయం. ఇంటి పేరు అనురాగం, ముద్దు పేరు మమకారం. ఎదిరించని జానకి, నిదురించని ఊర్మిళ, తోడి కోడలుగా నిన్ను చక్కదిద్దగా, ప్రేమకు రూపాలుగా రామ లక్ష్మణులుగా, కొండంత అన్నలు అండగా ఉండగా. ఇంటి పేరు అనురాగం, ముద్దు పేరు మమకారం. మాలిల్లే బృందావనం, మాలిల్లే బృందావనం. ఇంటి పేరు అనురాగం, ముద్దు పేరు మమకారం. వయసులో చిన్నైన మనసులో పెద్దగా, తమ్ముడన్న మాటకే తాను సాక్షిగా. వయసులో చిన్నైన మనసులో పెద్దగా, తమ్ముడన్న మాటకే తాను సాక్షిగా. గోకులాల వెలిసాడు గోపాలకృష్ణుడు, మా ఇంటికి దీపమై చిన్నారి తమ్ముడు. ఇంటి పేరు అనురాగం, ముద్దు పేరు మమకారం.
నువ్వు ఆ అమ్మాయిని ఇక్కడ తీసుకురావడం ఏమిటో నాకు అర్థం కావట్లేదు. నేను ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నానమ్మా. ఆ అమ్మాయికి వచ్చిన ప్రతి కష్టం నాదే అనుకుంటున్నాను. ఆ అమ్మాయి అనాథని, పైగా నాటకాలు ఆడే పిల్లని కూడా నువ్వే చెప్తున్నావు. అలాంటి ఆస్తిపాస్తులు లేని అమ్మాయిని ఏమిటి, ఆస్తిపాస్తుల గురించి నువ్వు మాట్లాడుతున్నావా? మరి నాన్నగారికి అప్పట్లో ఏమాత్రం ఆస్తిపాస్తులు ఉన్నాయని నువ్వు ఆయన పెళ్ళాడు? ఒరే అది కాదురా,